నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూలో ఆయన మాట్లాడారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో. బీజేపీకి షార్ట్ టర్మ్ అంటే ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్ చంద్రబాబు నాయుడు గారు అని ఎక్కడో సమాచారం అందింది, మాట్లాడాను అని అన్నారు. దానికి సంబంధించి నాకు తప్పుడు సమాచారం అంది ఉండొచ్చు, నేను అలా మాట్లాడాను, సో నేను మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు, సారీ చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ వివాదం రోజు రోజుకి చిలికి గాలివానే అవుతోంది. ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు జనసేనకు సంబంధించిన వాళ్ళు. నిన్న జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏం చెప్తారు సార్ ఇష్యూ గురించి? ఎందుకు ఆపట్లేదు? నా వరకుమ్మా ఇది అనవసర రాద్ధాంతమ్మా. ఇది ఒక చర్చనీయాంశమే కాదు, ఇది అనవసర రాద్ధాంతం. ఇది ఇప్పుడు విశ్లేషకులు అది వచ్చేసి రాజకీయ పొలిటికల్ పార్టీస్ తరఫున ఉంటారు, మిగతా న్యూట్రల్ గా ఉంటారు, అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, కొన్ని వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని ఒప్పులు ఉండొచ్చు, కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఈ ప్రకారంగా దాని మీద కేసులు పెట్టబడితే ఈ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇప్పుడు పోనీ నాగేశ్వరరావు గారు చెప్పిన విషయాలు ఏమన్నా ఒకవేళ వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు లేదా, అప్పుడు డిస్కషన్కి వచ్చిందా లేదా అనేది కొంత తెలియకపోవచ్చు. కానీ అది కొత్త విషయం ఏం కాదు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. వచ్చేసి ఆల్రెడీ కూటమిలో ఉన్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందే, ఎన్నికల సందర్భంగా నేను ఏమన్నా విన్నాను, ఒకనొక సందర్భంలో మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సహాయంతో జగన్ వచ్చేసి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాము అని పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. ఇప్పుడైనా ఏదో అమిత్ షాతో వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదిల మనోహర్ ఉన్నప్పుడు చెప్పాడు అనేది ఉంది. కానీ పబ్లిక్ మీటింగ్ లో చెప్పింది ఓపెన్ గా ఉంది అది. కాబట్టి అది దాని పెద్ద ఇష్యూనే కాదు నాకు తెలిసి. ఆయన ఏం చెప్పాడు చెప్పండి. ఆయన తర్వాత ఇంకోటి ఏమన్నాడు, వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని తమ వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి వస్తా ఉంది అని పవన్, నాదెండ్ల, మనోహర్ వచ్చేసి హోమ్ మినిస్టర్ చెప్పినట్టు అమిత్ షాతో. ఆయన దానికి రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. బాబు వచ్చేసి ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ స్టాండ్ ఫ్రెండ్. బాబుకు జగన్ పట్ల వ్యతిరేకత ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి అని ఆయన చెప్పినట్టు. ఇది ఓవరాల్ గా దీని గురించి చర్చ. దీంట్లో ఏమి కొత్త విషయం ఉంది, ఏమిది ఎవరికి ఇబ్బంది కలిగించేది అందరికీ తెలిసిన విషయమే కదా. నిర్మలా సీతారామన్ గారు ఓపెన్ గా జగన్ వచ్చేసి మోడీ గారి దత్తపుత్రుడు అని చెప్పింది అందరి పబ్లిక్ మీటింగ్ లో. దానికంటే ఇది ఏమైనా ఎక్కువ? ఇది లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్ అనేది దత్తపుత్రుడు అని ప్రైమ్ మినిస్టర్ కు దత్తపుత్రుడు చెప్పిన దానికంటే పెద్ద పదం ఏం కాదు కదా ఇది. సాధారణంగా రాజకీయాలలో అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న రాజకీయాలకు సంబంధించి మీలాంటి పెద్దవాళ్ళు, రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు ఎవరైతే రాజకీయాలను దగ్గర నుండి చూస్తున్నారో అలాంటి వారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, కొన్ని సందర్భాలలో ప్రిడిక్షన్ చేస్తూ ఉంటారు, జోస్యం కూడా చెబుతూ ఉంటారు. మేబీ ఇది ఇలా జరిగే అవకాశం ఉంది, ఇలా జరుగుతుంది అని. అన్నంత మాత్రాన ఇప్పుడు నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటల్లో కూడా ఏమైనా తప్పుడు పదాలు ఉన్నాయా? కేసులు పెట్టే అంత లేదు అని అంటే, ఇక్కడ తెలంగాణలో మాట్లాడిన దానికి ఎక్కడో కాకినాడలో కేసులు పెట్టడం, ఒక 60 మంది పోలీసులు ఆయన ఉన్న ఛానల్ దగ్గరికి రావడం, ఇంత చేయాల్సిన అవసరం ఏమైనా ఉంది అంటారా? అంత పెద్ద తప్పుడు మాటలు మాట్లాడారా ఆయన? ఏం లేదు, దాంట్లో వచ్చేసి డెరిగేటరీ వర్డ్స్ లేవు, అసభ్యకరమైన, అశ్లీలమైన, హార్డ్ పదాలు కూడా ఏం లేవు. ఒక ఇష్యూను విశ్లేషించాడు, అది పబ్లిక్ లో ఆల్రెడీ తెలిసిందే, అది కూడా ఏం కొత్త కూడా కాదు. వచ్చేసి మా ప్రకారం అయితే మేము కాంగ్రెస్ వాళ్ళము ప్రతిరోజు అంటుంటాము, రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని చెప్పేసి. అంతకంటే మేము రోజు అంటుంటామా, బి అంటే బీజేపీ అంటే దేశమంతా భారతీయ జనతా పార్టీ, కానీ ఆంధ్రప్రదేశ్ లో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ చేతిలో కీలుబొమ్మలు ఈ ముగ్గురు, ఈ 3 పార్టీలు కవాలీలు. వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇది అందరికీ తెలిసే విషయమే కదా. జగన్ వచ్చేసి అటు అధికార కూటమిగా ఉన్న, అనధికారంగా ఉన్న పొత్తులో అనేక ఆర్టికల్ 370 రద్దు మీద గవర్నమెంట్ కి మద్దతు ఇచ్చాడు, పౌరసత్వ సవరణ చట్టం మీద ఇచ్చాడు, ట్రిపుల్ తలాక్ మీద ఇచ్చాడు, వ్యవసాయ బిల్లు మీద ఇచ్చాడు, ఢిల్లీ సర్వీసెస్ బిల్లు మీద ఇచ్చాడు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు మద్దతు ఇస్తున్నారు. తర్వాత మొన్న డీలిమిటేషన్ అప్పుడు కూడా ఒకవేళ
ఆ జనాభా ప్రాతిపదిక చేసి దక్షిణాదికి ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా అప్పుడు కూడా బీజేపీ మద్దతు ఇచ్చాడు. ఇది ఓపెన్ రహస్యం. పక్క ఆ పక్క వచ్చేసి ఆయన మీద అనేక కేసులు వచ్చేసి 12-13 ఏళ్ళుగా ఉండేది. అది దర్యాప్తు సిబిఐ దర్యాప్తు వచ్చేసి ఒక్కొక్కరి విషయంలో ఒక విధంగా చేస్తున్నది. మనము ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఏం చేసింది, కవిత విషయంలో చేసింది, జగన్ విషయంలో ఏ విధంగా ఉంది మనకు తెలుస్తా ఉంది. కాబట్టి దీంట్లో వచ్చేసి పరస్పర సహకారము తీసుకుంటున్నది అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ అనేక సందర్భాల్లో ఢిల్లీలో ఆడేమో దోస్తీ గల్లీలో కుస్తీ, ఈ కూటమి వైకాపా మధ్య ఇక్కడేమో కుస్తీ అక్కడేమో దోస్తీ, ఎన్ని సందర్భాలు లేదు. కాబట్టి దానికి అందరికీ తెలిసిన విషయమే. బియ్యపు గింజలు వడ్డ గింజలు ఏముంటుంది, బియ్యపు గింజ ఉంటుంది, అదే చెప్పింది. దానికి ఇంత రాద్ధాంతమే అనవసరం నా అభిప్రాయం. అండ్ మరోపక్క నేను పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు ఇదే ఇష్యూను తెర మీదకి తీసుకుని వస్తూ ఆయన ఏమైనా పక్క నుండి చూసి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన నాకు మంచి అంటే మంచి ఒపీనియన్ నాకు ఉండింది, బట్ ఏదేదో పక్క నుండి చూసినట్లుగా మాట్లాడుతున్నారు, ఆధారాలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాగేశ్వరరావు గారిని అరెస్టు చేయొద్దు అని నేను చెప్పాను కాబట్టి ఆపేశారు, బట్ ఇక ముందు నాకు సంబంధించి కానీ పార్టీకి సంబంధించి కానీ ఎవరైనా ఏవైనా ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అన్నారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? భయపెడుతున్నారా, బెదిరిస్తున్నారా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ, దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, కానీ ఇదేమి లిమిట్స్ దాటలేదు. లిమిట్స్ దాటితే ఆర్టికల్ 19 కూడా ఉంటాయి. ఇప్పుడు ఆయన వచ్చేసి సేమ్ ఆయన తన ఒపీనియన్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన నాయకులు కానీ వాళ్ళు కూడా చెప్పొచ్చు, మీరు చెప్పింది తప్పు అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా దాన్ని ఆయనకు చెప్పే హక్కు ఏ విధంగా ఉందో, విశ్లేషించే హక్కు ఎలా ఉందో, అది తప్పు, ఆ విధంగా జరగలేదు అని చెప్పే హక్కు వీళ్ళకు ఉంది. ఈ విషయమే కాదు, ఏ విషయమే కానీ. అంతే తప్ప దానికి కేసులు పెట్టకుండా పోతే అది కరెక్ట్ కాదు నా అభిప్రాయం. అది ఎక్కడో కాకినాడలో పెట్టడము, ఒక స్టేషన్లో పెట్టడము, ఇంకా 10 స్టేషన్లో పెట్టడము, ఇది అసలు ముందు దీని చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇది ఒక హరాస్మెంట్ కిందకి వస్తుంది. అంటే ఇంకా ఈ కేసు ఏమైనా ఉండదు, కానీ ఈ కేసులకు తిరిగేదానికి ఇబ్బంది పడి ఇంకా ఎవరి మీద వ్యాఖ్యలు చేయకుండా అధికారం ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. ఈ కేసులు ఎవరు పెడతారు? అధికారంలో వాళ్ళు పెడతారు, మిగతా వాళ్ళు పెట్టినా కానీ వీళ్ళు తీసుకోరు, తీసినా కానీ కొట్టేస్తారు. కాబట్టి ఇది అధికార దుర్వినియోగం వస్తుంది. మీరు విమర్శించండి, మీరు పెట్టవచ్చు. ఒకవేళ పెట్టినా ఒక స్టేషన్ లో పెట్టినా అంటే అర్థం ఉంది. 10 స్టేషన్లు పెట్టేది, ఆ స్టేషన్ తిప్పేది, ఈ స్టేషన్ తిప్పేది, ఇది హరాస్మెంట్ కిందకి వస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం జరుగుతుంది. ముఖ్యంగా జర్నలిస్టులు అక్కడ ఉన్న రాజకీయాలకు సంబంధించి స్పందిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో అలా మాట్లాడడానికి వీల్లేదు. మా గురించి ఒక్క తప్పుడు మాట అంటే ఒకవేళ నిజంగా అక్కడ జరుగుతోంది తప్పు అని అనిపించినా సరే గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందా? ఇది అసహనము, అభద్రతమా? ఇది ఆ విధంగా అనే వాళ్ళకు అభద్రతా భావంతో కొట్టుమిట్టు రాస్తున్నట్టు అర్థమవుతుంది. అసహనము, అభద్రతాభావము, అధికారంలో ఉన్నామనే ఒక విర్రవీగుతనము, తర్వాత ఇవన్నీ ప్రజల్లో వచ్చేసి నష్టం వాళ్ళకే జరుగుతుంది. అసహనము, అభద్రతాభావము. ఇప్పుడు గతంలో వాళ్ళ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడినారు? చెప్పు కూడా వచ్చేసి చూపించారు కదా పబ్లిక్ మీటింగ్ లో, చెప్పుతో కొడతాను కూడా. అంతకంటే ఏమైనా ఎక్కువమ్మా? మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడినారు, ఎన్ని భూత పదాలు మాట్లాడినారు, చెప్పు కూడా చూపించారు. దాంతో కంపేర్ చేస్తే ఎంత ఇది చాలా చిన్న విషయం అసలు ఉంది. ఇది దీని గురించి ఒకసారి ఒక ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే ఇంత చిన్న చిన్న విషయాలు ఇది పెద్ద అవుతాయి ఏమిటి అనిపిస్తుంది. ఇది ఇష్యూనే కాదు నాకు తెలిసి. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో 33,000 మంది మహిళలకు విమెన్ ట్రాఫికింగ్కి గురయ్యారు, కేంద్రం నుంచి నిఘా వర్గాల నుంచి నాకు అందిన సమాచారం ప్రకారం నేను మాట్లాడుతున్నాను అని అన్న సందర్భాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మీరు ఏ ఆధారంతో ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, మాకు కూడా ఆధారాలు చూపించండి అని అడుగుతున్నారు. అంతే కదా, కరెక్టే కదా. వచ్చేసి ఆయన రోజు అనేది వాస్తవమే కదా. ఇప్పుడు అధికారులను చూపించాలి కదా. ఆ ప్రకారం అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పారు కదా, మరి ఇన్ఫర్మేషన్ చూపించాలి కదా. కాబట్టి ఇవన్నీ ఒక్కోసారి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకున్న అవగాహన మేరకు మనం మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో తప్పు ఉండొచ్చు, కరెక్ట్ ఉండొచ్చు, తర్వాత ఎవరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, దాన్ని ఖండించవచ్చు. వాళ్ళు కూడా వచ్చేసి వీళ్ళకు విశ్లేషకులకు ఏ విధమైనటువంటి స్వేచ్ఛ వాళ్ళకు కూడా
భావ ప్రజ్ఞా స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు తత్వం బాగుంది కానీ కేసులు పెట్టి అది హరాస్ చేయడం అనేది అది ఏమాత్రం సమంజసం కాదమ్మా. ఏ రాజకీయ వాళ్ళు పార్టీ కానీ సార్, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా బలమైన ప్రతిపక్షం ఉండాలి, ప్రశ్నించే గొంతుకు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏదైతే మీడియాలో ఉంటుందో ఆ మీడియా జర్నలిస్టులు ప్రభుత్వం చేస్తున్న పనులకు సంబంధించి కావచ్చు దేనికైనా క్వశ్చన్ చేయాలి. అప్పుడే ఒక ప్రభుత్వం కరెక్ట్గా పరిపాలించగలుగుతుంది అనేది మనం వింటూనే ఉన్నాం. బట్ ఈ రోజున సందర్భాలు, పరిస్థితులు, రాజకీయాలు మారిపోతున్నాయి. ఒక్క మాట మాట్లాడారంటే కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం. ఒక్క దగ్గర కూడా కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మనోభావాలు దెబ్బతినేస్తున్నాయి. ప్రతి దగ్గర కేసులు నమోదైపోతే వీళ్ళు తిరుగుతూ ఉండాలి. ఎంతవరకు కరెక్ట్ ఇది రాజకీయాలకు? అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కరెక్ట్, ఎవరున్నా అది కరెక్ట్ కానే కాదు. వచ్చేసి అది వాళ్ళు అనుకోవచ్చు కానీ అప్పటికి నోరు ముగించాం కానీ అది ఎన్నాళ్ళు మూస్తారమో. మనం ఆ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతల్ని తరిమి కొట్టినటువంటి దేశం ఇది. కాబట్టి అది పైపన్నిచ్చి దాన్ని వచ్చేసి భావ ప్రజ్ఞా స్వేచ్ఛను హరించి ఎన్నాళ్ళు పరిపాలిస్తారు వీళ్ళు కానీ, ఎవరు కానీ, మేము కానీ, వాళ్ళు కానీ, ఎవరు కానీ. అది కరెక్ట్ కాదు. ఎవరి హాయంలో చేసినా కరెక్ట్ కాదు. అది మీరు ఖండించవచ్చు. వచ్చేసి దాంట్లో కొన్ని లిమిట్స్ దాటితే అది వేరు. ఇక్కడ లిమిట్స్ దాటింది ఏముంది? దీంట్లో ఏం లేదు కదా, అందరికీ తెలిసిన విషయమే చెప్పారు ఆయన ఒకసారి. అది కూడా కరెక్ట్ కాదని చెప్పొచ్చు. ఏముంది దాంట్లో? వచ్చేసి అసలు ఇష్యూనే కాదు, మరి చర్చనీయాంశమే కాదు, అనవసరం రాద్ధాంతం నా అభిప్రాయం. అండ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పారు. నేను 12 ఏళ్ల నుంచి నోరు విప్పలేదు, ఇప్పుడు నేను నోరు విప్పుతున్నాను. నన్ను ఏ కులానికి సంబంధించి నన్ను అంటగట్టద్దు. నేను అన్ని కులాలు నాకు సమానమే, ఒక కులంతో మాత్రమే నన్ను టైఅప్ చేయొద్దు అంటున్నారు. సో ఇప్పుడు కాపులు డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా? ఒక విధంగా ఆయన చెప్పింటే అది మంచిదేమ్మా. ఎందుకంటే ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ ఒక కులానికి, ఒక ఉప కులానికి కాదు, అందరి పార్టీగా ఉండాలా, అందరి వాడుగా ఉండాలి. ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా అందరి నాయకుడుగా, అందరి పార్టీగా ఉండాలి. వేమన ఎప్పుడో చెప్పాడు ఒక చిన్న పద్యంలో, కులము గలవారు, గోత్రంబు కలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి కల్గువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ విండ్రవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేని నాడు కులము దిగును, కులము కన్న ఎన్న కలిమి ప్రధానంబు విశ్వదాభిరామ విండ్రవేమ అని 350 సంవత్సరాల క్రితమే ఈ సమాజాన్ని నడిపించేది సంపద, కలిమి, డబ్బు, కులం కాదురా నాయన అని చెప్పేసి చెప్పింది. అది వాస్తవం అన్నమాట. మహాకవి గురజాడ ఏమన్నాడు? మంచి చెడ్డలు 2 మతములే, మంచి అన్నది మాలైతే నేను మాలనవుతానని అన్నాడు. ఇంకా దారవీర సునకర్ణలో మొత్తం రామారావు గారి మొత్తము కులం గురించి, కురువంశాన్ని గురించి చెప్పాడు. దేవనర్తకి ఊర్వశి కొడుకు వశిష్ఠుడు, వశిష్ఠునికి అరుంధతికి పుట్టినవాడు శక్తికి చండాలాంగికి పుట్టినవాడు పరాశరుడు మత్స్యగంధికి పుట్టినవాడు వ్యాసుడు అంబాలికకు పుట్టినవాడు పాండురాజుకు కుంతికి పుట్టినవాడు అర్జునుడికి సుభద్రకు పుట్టినవాడు అభిమన్యునికి ఉత్తరకు పుట్టినవాడు పరీక్షిత్తు. కాబట్టి ఎప్పుడో కులవంశం కులవిహీనం అయిపోయిందని. ఇది వాస్తవం. వచ్చేసి సమాజంలో నాకు కానీ, అందరికి కానీ 2 తరాలకు ముందు తెలుసు మన పూర్వీకుల గురించి. మా నాయన పేరు తెలుసు, మా నాయన పేరు తెలుసు, ఇంకా కొందరికి వాళ్ళ నాయన పేరు తెలుసు. అంటే 3 తరాలకు ముందు మన వంశవృక్షం మన ఈ కులం కాదు కదా, మన తాత ఎవరో తెలియదు మనకు. ఇంకా ఆ పేరే తెలియనప్పుడు ఏ కులము అయినా కానీ, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఆసుపత్రికి తీసుకుపోతారు, బ్లడ్ ఎక్కియాలా, అప్పుడు ఏ కులం అని చూస్తారమ్మా? గ్రూప్ చూస్తారు. బ్లడ్ గ్రూప్, ఏ గ్రూపా, బి గ్రూపా, ఏబీనా, ఓ గ్రూప్ అని గ్రూప్ చూస్తారు తప్ప మతము, కులము, ప్రాంతము, ఉపకులం ఇన్ని చూస్తామా? కాబట్టి కేవలం సమాజం రోజు రోజుకు ఎడ్యుకేషన్ ఎక్కువైతలకి ఓదికి అంగారక రకం మీదకి పోతున్నాము. మరొక సైడ్ వచ్చేసి కులపిచ్చి. కాబట్టి ఆయన ఆ విధంగా అనంటే కన్నా మంచిదే. కులపిచ్చి అనేది ఎవరికి మంచిది కాదు. వచ్చేసి ఏ కులాలో ఏముంది కులము? మన స్నేహితులను చిన్నప్పుడు ఆడుకుంటుంటాం, చిన్నప్పుడు లేని కులం పిల్లలు ఆడుకుంటా ఉంటాం. ఏ కులం అని మన కులములతో ఆడుకుంటామా? కానీ సార్, ఇదే స్టాండ్ తో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఉండుంటే మేబీ ఈ రోజు ఈ క్వశ్చన్ వచ్చి ఉండేది కాదేమో. మీకు రాష్ట్రం అంటే ఎలానూ ప్రేమ లేదు, కనీసం కులాన్ని చూసైనా మీరు ఓట్లు వేయండి అని అడిగిన సందర్భం పవన్ కళ్యాణ్ గారి నోటి నుండే మనం విన్నాం.
కాపులందరూ మేము ఎప్పుడు యాచించే స్థితిలోనే ఉంటామా, శాసించే స్థితికి మేము రామా? ఎప్పటి వరకు కాపు సామాజిక వర్గంతో ఎన్నికయ్యి ముఖ్యమంత్రి పీఠాలను అధిరోహించిన వారే ఉన్నారు, కానీ కాపుకు సంబంధించిన ముఖ్యమంత్రి లేడు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మాకు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా కావాలి, అది పవన్ కళ్యాణ్ గారు అంటూ ఒక ఏకతాటిపైకి వచ్చి ఓట్లేసి గెలిపించుకున్న సంఘటన మనం చూసాం కదా. మరి ఈరోజు నన్ను ఒక సామాజిక వర్గానికి అంటగట్టద్దు అని అంటే మరి కాపుల పరిస్థితి ఏంటి? ఏమ్మా ఏం కాపులు వచ్చేసి ఏమైంది వాళ్ళకి? ఇప్పుడు నేను కూడా కాపునే, నా సర్టిఫికేట్ కాపు ఉంటుంది. ఏమైంది? నీలం సంజీవ్ రెడ్డి ఎప్పుడు మీరు నెగ్గించే స్థితిలోను యాచించే స్థితిలోనే ఉంటారా సార్? మీరు శాసించే స్థితికి రారా? మీకు లేదా అలాగా? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాలేదు, అంత మాత్రం చేత వచ్చేసి నేను యాచించే స్థితిలో ఉన్నానా? నేను ముఖ్యమంత్రిని కాలేదు ఇంతవరకు, నేనేం యాచించే స్థితిలో లేనే. కాబట్టి ఇవన్నీ ఏదో ఒక కులం వాడు ముఖ్యమంత్రి అయితేనే మొత్తం ఆ కులం వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయినట్టు. ఇప్పుడు రెడ్లు, యాక్చువల్గా రెడ్లందరూ వాళ్ళ సర్టిఫికేట్ లో కాపీ ఉంటుంది. నీలం సంజీవ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, తులసి రెడ్డి, మా అందరికీ వచ్చేసి సర్టిఫికేట్ లో కాపీ ఉంటుంది. మరి నాకు తెలిసి చిరంజీవి గారికి వచ్చేసి ఆయనకు తెలంగాణ ఉంటుంది, ఆయన సర్టిఫికేట్ లో తెలంగాణ ఉంటుంది, మా సర్టిఫికేట్ లో కాపు అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏమి కాపు అయితేనేమి తెలగైతేనేమి అందరి పార్టీగా అందరి వాడుగా ఉండాల. ఇప్పుడు మనము పేరు తీసుకుంటే రావు అనే పేరు ఉంటుంది. పివి నరసింహారావు రావే, ఎన్టీ రామారావు రావే, తర్వాత వచ్చేసి చంద్రశేఖరరావు రావే. కానీ పివి నరసింహారావు గారేమో బ్రాహ్మణ్, జలగ వెంగళరావు గారు కూడా రావు ఉంది కానీ ఆయన వెలమ, ఎన్టీ రామారావు గారు రావు ఉంది కానీ ఆయన కమ్మ. అదే విధంగా వచ్చేసి ఈ రెడ్డి గుడక కాపు వాళ్ళకు రెడ్డి పెట్టుకుంటారు, బలిజ వాళ్ళు రెడ్డి పెట్టుకుంటారు, బీసీలు రెడ్డి పెట్టుకుంటారు, కొన్ని చోట్ల ఎస్సీలు రెడ్డి పెట్టుకుంటారు పేరు. అయినా కానీ వచ్చేసి దీన్ని గతంలో ఒకవేళ ఆ విధంగా అంటే పవన్ కళ్యాణ్ తప్పు, ఇప్పుడు పరివర్తన చెందనంటే కనుక ఐ అప్రిషియేట్, ఐ వెల్కమ్. ఇప్పుడు ఊరికి వెన్నీ వాడుకుంటారమ్మా. ఆ మానవుడు స్వార్థజీవి. మనం విదేశాలకు పోతే నేనంతా భారతీయులు అంటాం, ఢిల్లీకి పోతే మేమంతా ఆంధ్రులు అంటాం, విజయవాడకు పోతే మేము కడపలు అంటాం, కడపకు పోతే మేము పులిందుల వాళ్ళు ఉంటాం, పులిందులు పోతే మాది వేంపల్లి అంటాం. ఇవన్నీ క్రమేణా వచ్చేసి మళ్ళా రెడ్లలో ముందు రెడ్డి అంటాం, రెడ్లలో మళ్ళీ ఇద్దరైతే కనుక మళ్ళా దాంట్లో కోకనట్ రెడ్ల, పడికండ రెడ్ల, మటాట్ రెడ్ల, కొడిద రెడ్ల అని. అట్నే కమ్మలో చిన్న కమ్మన పెద్ద కమ్మన. ఇవన్నీ వచ్చేసి మానవుడు ఈ తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటే తప్పని వచ్చేసి ఇవన్నీ ఫైనల్ గా వచ్చేసి మానవత్వము, మానవుడు, మానవత్వము అనేది ఫైనల్. మానవత్వం అన్నిటికంటే ఫైనల్. దాన్ని బేస్ చేసుకోవాలా. గతంలో అనంటే తప్పు, ఇప్పుడు కన్నా ఇప్పుడు అన్న మాటలు పరివర్తన చెందినా కనుమలు అవి మనం అప్రిషియేట్ చేయాలి, వెల్కమ్ చేయాలి. సార్, మరోపక్క విజయవంతంగా డిఎస్సి పూర్తి చేశామంటుంది గవర్నమెంట్, బట్ అక్రమాలు జరిగాయి అంటున్నారు అభ్యర్థులు. మాకు న్యాయం చేయరా అంటున్నారు. హైకోర్టు కూడా ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఇవ్వండి అంటూ ఆదేశించడం జరిగింది. ఇది ఇప్పుడు ఇది వచ్చేసి మెగా డిఎస్సి ఇప్పుడు 2025 బహుశా సెప్టెంబర్లో అపాయింట్మెంట్స్ ఇచ్చినట్టుంది. దాదాపు సంవత్సరంగా వస్తుంది. ఏదో సామెత ఉంది, దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్లు, అత్త చచ్చిన 6 నెలలకు కోడలు ఏడ్చినట్టు. ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడు దాని మళ్ళీ ఎందుకు ఇష్యూ అవుతుందో నాకేం అర్థం కాలేదు. దాని ఒకవేళ ఏమన్నా ఉంటే కానీ లీగల్గా కోర్టులో పోవచ్చు. వీళ్ళు ఏమంటున్నారు, ఆరోపించే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్ కానీ మిగతా వాళ్ళు దీంట్లో భారీ అక్రమాలు జరిగాయి, అవినీతి స్కామ్ జరిగింది, ప్రశ్నాపత్రం లీకేజ్ అయింది, ఎంఆర్ సీట్స్ ఏదో లీకేజ్, ఎంఆర్ సీట్స్ మారినాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి, హారిజంటల్ రిజర్వేషన్స్ లో సరిగ్గా పాటించలేదు, లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ జరపాలి. ఇవి జగన్మోహన్ రెడ్డి కానీ వైకాపా నాయకులు కానీ ఈ యొక్క వాళ్ళు వాదించేది. దానికి గవర్నమెంట్ ఏమని చెప్తుంది, ఇది అత్యంత పారదర్శకంగా నిర్వహించాము, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి దీంట్లో అవకాశాలు లేవు లీకేజీకి, ఇది మల్టీ సెషన్ పద్ధతులు చేశాము, లీకేజీకి అవకాశాలు లేవు, ఇది ఎవరికి అనవసరంగా వేస్తే పరువు నష్టం కేసు వేస్తాము, క్రిమినల్ కేసులు వేస్తాము అని వీళ్ళు అంటున్నారు. నాకు తెలిసి ఇది చాలా పాత ఇష్యూ. ఎప్పుడో పరీక్షలు అయిపోయినాయి, వాళ్ళందరూ జాయిన్ అయిపోయినారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వేలంగా మళ్ళీ మిగతా
ఈ లోపల వల్ల ఖాళీ అయిన పోస్టులు అనేకం ఉంటాయి. దానికి మళ్ళీ డిఎస్సి మళ్ళా కొత్త డిఎస్సి మళ్ళీ ఏర్పాటు చేయడం అనేది ఆ డిఎస్సి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి. మళ్ళీ కొత్త డిఎస్సి పెట్టి ఆ యాంగిల్లో ఫైట్ చేస్తే బాగుంటుంది తప్పని చేసి దీని అయిపోయిన దాని గురించి దాన్ని పదే పదే చెప్పుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఒకవేళ ఆ విధంగా ఏదైనా ఉంటే తప్పు నిజంగా జరిగినట్టుగా తప్పు ఉంటే కనుక దాన్ని లీగల్గా ప్రొసీడ్ కావచ్చు. అంతే తప్పని చేసి దీన్ని ఇంకా పెద్ద ఇష్యూ చేయడం అంత అనవసరమని నా అభిప్రాయం. అంటే ఏదైతే కోర్టు చెప్పినా సరే పట్టించుకోవట్లేదంటూ అధికారులను ఇంప్లీట్ చేస్తూ వీళ్ళు కోర్టు ధిక్కరణ పిటిషన్కి 20కి పైగా నమోదయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి. కోర్టు ధిక్కరణ మరి ఆ విధంగా ఉంటే కోర్టు ధిక్కార కేసులు కోర్టు మళ్ళా తీర్పిస్తుంది కదా. కోర్టు చెప్పిన దాన్ని ప్రభుత్వం వచ్చేసి ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే కోర్టు ధిక్కరణ కేసు వేయచ్చు. కోర్టు ధిక్కరణ కేసు వేస్తే ఆటోమేటిక్గా అధికారుల మీద యాక్షన్ తీసుకోక తప్పదు కదా. కాబట్టి అందుకే లీగల్గా ప్రొసీడ్ కావచ్చు ఆ కోర్టు ధిక్కరణ ఉంటే కనుక. సరే, మరోపక్క మహానాడు జరుగుతోంది. ఈరోజు దివంగత రామారావు గారి మనం చూసాము. మహానాడులో ఎవ్రీ ఇయర్ భారతరత్నకి సంబంధించిన ఇవ్వాలి అంటూ వాళ్ళు చెబుతూనే ఉంటారు. బట్ 2014, 19, 24 ఇవన్నీ చూసినట్లయితే కేంద్రంలో బీజేపీ ఉంది. చాలా సన్నిహితంగా వీళ్ళు ఉన్నారు. 103వ జయంతి ఈ రోజుకి. అయినా సరే ఎందుకు వీళ్ళు భారతరత్న తెప్పించుకోలేకపోతున్నారు? అంత కష్టమా? ఎవ్రీ ఇయర్ మహానాడులో ప్రతిపాదించడం ఎట్లా చూడాలి దీన్ని? ఒకటి, ఎన్టీ రామారావు భారతరత్నకు ఆ పురస్కారానికి అర్హుడు. దాంట్లో వచ్చేసి నో డౌట్ అట్ ఆల్. ఆయన అటు రాజకీయ పరంగా చూసినా కానీ లేదా మెయిన్గా సినిమాలో ఎంతవరకు కొన్ని అంశాల మీద ఇస్తుంటాం. సినిమా రంగంలో వచ్చేసి ఆయన ఒక ఆంధ్రప్రదేశే కాదు విశ్వవిఖ్యాత నవరత్న నట సార్వభౌముడు. ఆయన పాత్రలు కొన్ని అది నభూతో నభవిష్యత్తు మిగతా వాళ్ళు ఎవరు కూడా సాధ్యం కాదు, అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆయన భారతరత్న బిరుదుకు పురస్కారానికి అర్హుడు. సరే, అది ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు తెలిసి ఎప్పుడు ఈసారి ఏమన్నా ఫలప్రదం కావచ్చేమో. ఎందుకంటే ఇంతవరకు పరిస్థితి వేరు. ఇప్పుడు టీడీపీ మీద ఆధారపడి కేంద్రంలో బీజేపీ మనుగడ సాగించే పరిస్థితి కాబట్టి బహుశా ఈసారి ఏమన్నా ప్రయత్నం సఫలీకృతం కావచ్చేమో అనిపిస్తుంది. అది ఆయన అన్ని విధాలా అర్హుడు. నాకు తెలిసి ఎన్టీ రామారావు గారితో పాటు నీలం సంజీవ్ రెడ్డి గారికి కూడా ఇవ్వాలని అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నీలం సంజీవ్ రెడ్డి ఒక ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా, లోక్సభ స్పీకర్గా, కేంద్ర మంత్రిగా, ఏకగ్రీవ రాష్ట్రపతిగా, మొత్తము భారతీయ చరిత్రలో ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి ఒక నీలం సంజీవ్ రెడ్డి. లోక్సభ స్పీకర్గా ఎన్నికైన తర్వాత న్యూట్రల్గా ఉండాలని పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఆయన, ఏకైక వ్యక్తి ఆయన. తర్వాత ఒక ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ విషయంలో సుప్రీంకోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసిందని నైతిక విలువలు కట్టుబడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నీలం సంజీవరెడ్డి అధిరోహించిన పదవులను ఎవరు అధిరోహించాలి. కానీ ఇంతవరకు భారత రాష్ట్రపతుల్లో 6 మందికి భారతరత్న ఇచ్చారు. మొత్తం భారత రాష్ట్రపతుల్లో 6 మందికి ఇచ్చారు. ఆ కోణంలో చూసినా కాబట్టి ఎన్టీ రామారావు భారతరత్న గారుడే, నీలం సంజీవ్ రెడ్డి భారతరత్న గారుడే. నీలం సంజీవ్ రెడ్డి కూడా పెట్టింటే బాగుండదేమో అనిపిస్తుంది. ఎన్టీ రామారావుతో పాటు నీలం సంజీవ్ రెడ్డి కూడా. అయితే ఇక్కడ ఇంకొక వాదన కూడా చూస్తున్నాం సార్. ఒకవేళ కనుక భారతరత్న నందమూరి తారక రామారావు గారికి ఇచ్చినట్లయితే దానిని లక్ష్మీ పార్వతి గారికి అందజేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చెబుతున్నారు, కానీ మోకాలు అడ్డుతుంది కూడా వీళ్ళే అనేది వింటున్న గుసగుసలు. ఆవిడకే ఇవ్వాలని ఉంది, అదేమన్నా ఉంది, అట్లా రూల్ ఏమైనా ఉంది ఆవిడకే ఇవ్వాలని? అది నేను అదేమనుకోవడం లేదు. ఇంతవరకు వచ్చేసి కేంద్రంలో వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇస్తే మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాల్సి వస్తుందేమో మీద ఇది ఇంకానే ఒక యాంగిల్లో ఆలోచిస్తూ ఉండొచ్చు. తర్వాత వచ్చేసి యూజువల్లీ చాలా మటుకు ఇప్పుడు వ్యక్తుల యొక్క భారతరత్నకు అందరూ అర్హులే కాదని లేదు, కానీ అది రాజకీయ కోణంలో కూడా చూసిన సందర్భాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఆ రాజకీయ కోణం ఇప్పుడు వచ్చిందేమో, ఫ్రూట్ఫుల్ గా అయ్యే, ఫలప్రదము, జయప్రదము, శుభప్రదం అయ్యే సమయం ఆసన్నమైందేమో. బహుశా ఈసారి రావచ్చునేమో అనిపిస్తుంది నాకు.
చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.